15వ తారీఖు అంటే శనివారం రాష్ట్ర వ్యాప్తంగా పనులు పిలుపుతున్న సందర్భంలో కూడా పెద్దపల్లి జేఏసీ బీసీ జేఏసీ ఆధ్వర్యంలో కూడా రేపటి పనులు ఎట్లా విజయవంతం చేయాలి అంటే దాని మీద సమావేశం ఏర్పాటు చేయాలని చాలా మంది కులానికి ఉపయోగించాలని అంటే పార్టీల ఉపయోగించాలని ఆహ్వానించడం జరిగింది. అందరూ ఆహ్వానించారు. ప్రతి పార్టీలో కాంగ్రెస్లో ప్రవేశంలో చేస్తారు. అట్లనే బీజేపీలో పలు సమాధానాలు చేస్తారు. అంటే ఒక పార్టీలో ఒకరి రామచంద్ర అందరూ రామచంద్ర సమాధానం ఉద్యోగ చేస్తే ఇక్కడ సింగిల్ పాయింట్ విమర్శలు ప్రతి ఒక్కరు ఏం చెప్పాలంటే మనం ఈ బీసీ పనులు మనం ఏ రకంగా మనం ముందు తీసుకెళ్ళాం. మన పార్టీ యాదవ్ సందర్భం ఆయన అంటే దీనిపై అభిప్రాయం వాళ్ళే అంటే ఏం తెలియదా విమర్శలు తెలియాలి ఒక్కోసారి మర్చిపోతుంది. ఆత్మీయ ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీ నాయకులకు ప్రతి ఒక్కరికి పేరు పేరున బీసీ వందనాలు తెలియజేస్తూ రేపటి కార్యక్రమంతో మనం చేసే పద్ధతితోటి వాళ్ళకి మన బలం తెలవాలి, మన బలగంతో వాళ్ళకి భయం పుట్టాలి. ఇది జరగాలంటే మనం 60% 70% అని బయట చెప్పుకునే మాటలకు రేపు చేయబోయే కార్యక్రమానికి ముందర లేకుంటే మరి ఎవరైతే మనల్ని వ్యతిరేకిస్తుందో వాళ్ళ ముందు మనం చులకనైతే వాళ్ళని ఎదుర్కోవాలంటే మన బలగంతో మనం చేసే కార్యక్రమాలతోటి మనం రేపటి కార్యక్రమాన్ని విజయవంతం చేయాలి. మరి ఇక్కడ అన్ని సంఘాలు అన్ని కులాలు మద్దతు ఇస్తున్నాయి. మరి అగ్రవర్ణాలలో కూడా మనకు మద్దతు ఇచ్చే వాళ్ళు ఉన్నారు. మరి స్వార్థపరమైన కొంతమంది బీసీలకు రాజ్యాధికారం వస్తే మా పీటలు కదులుతాయి, మాకు రాజకీయ భవిష్యత్తు ఉంటుందనే ఒక దురుద్దేశంతో మాత్రమే అలా కూడా ప్రయత్నం చేస్తారు. కాబట్టి అగ్రవర్ణాలు అందరూ కూడా మనకు వ్యతిరేకం కాదు, అగ్రవర్ణాలు కూడా మనకు మద్దతు ఇస్తారు. మద్దతు ఇచ్చే విధంగా కూడా వాళ్ళ సహకారాలు మనం కోరాలి. ఎందుకంటే వాళ్ళ అక్కడ మనం దొరకలేదు, మన వంట మనం అడుగుతున్నాం. కాబట్టి ఇక్కడ చాలామంది వక్తలు మాట్లాడేది మరి నేను తెలంగాణ సాంస్కృతిక కళాశాల సంక్షేమ సంఘం మరియు యూట్యూబర్స్ వెల్ఫేర్ అసోసియేషన్ మరియు గ్రామీణ వ్యక్తుల సంక్షేమ సంఘం వ్యవస్థాపక రాష్ట్ర అధ్యక్షులుగా బాధ్యతలు నిర్వహిస్తున్నా. మరి నా వంతుగా నేను మీలో ఒకటిగా సహకారం అందిస్తూ అందరికీ నా ద్వారా బీసీలకు మద్దతు తెలుపుతున్నా. బీసీలాగా మేలుకోండి, ఇకనైనా మేలుకోండి. బాంఛల బాలిస భక్తుల వద్దు, రాజ్యాధికారమే మన హక్కుగా బహుజన రాజ్యాధికారం కోసం బలిగీసి నిలిచి పోరాడతాం. సమానత్వం బీసీలతోనే సాధ్యం. బీసీల ఆత్మగౌరవం అభివృద్ధి రాజ్యాధికారంతోనే సాధ్యం. రండి కదలి రండి బహుజనులాల సమసమాజ నిర్మాణ రూపకర్తలు మీరే, భావితరాల భవిష్యత్తు మీరే. జై బీసీ, జై జై బీసీ, జై పూలే, జై భీమ్. మార్పు కోసం మనందరం పోరాడదాం. థ్యాంక్ యూ. నాకు ఈ అవకాశం పెద్దలందరికీ ధన్యవాదాలు. ఇంతకు ముందు నేను ఎన్నో యాక్టివిటీస్ చేసిన బీసీల కోసం, కానీ ఒక రాజకీయ వేదికతో చేసిన. మరి ఆ సమయంలో 87 రోజులు బీసీల కోసం రిలే నిరాహార దీక్ష ఇవన్నీ చేయడం జరిగింది. ఇంకా ప్రతి గ్రామాన చిన్న కార్నర్ మీటింగ్లు పెట్టి బీసీలను చైతన్యవంతం చేయడం జరిగింది. ఇంకా నేను ఒక పద్మశాలి బిడ్డగా ఎన్నో గ్రామాలలో ఎన్నో ప్రాంతాలలో చేనేత దినోత్సవాలు, అదేవిధంగా చేనేత అన్నలని అక్కలని గౌరవించుకోవడం ఈ విధంగా చేయడం జరిగింది. అవన్నీ నేను ఒక రాజకీయ పార్టీ నుంచి చేశాను. కానీ నేడు మన కేవలం పెద్దపల్లిలోనే కాదు, అసలు మన రాష్ట్రంలో ఒక బీసీ రాష్ట్రమే కాదు, మొత్తం దేశం మొత్తం బీసీల గురించి మాట్లాడుతుంది. మరి ఆ దేశం మొత్తం బీసీల గురించి మాట్లాడినప్పుడు తెలంగాణ రాష్ట్రం మొట్టమొదటిగా జేఏసీ ఏర్పాటు చేసుకున్నట్ట తెలంగాణ రాష్ట్రం గురించి. తెలంగాణ అంత చైతన్యవంతమైనది కాబట్టి మరి అంత తొందరగా ఈ రాష్ట్ర జేఏసీ బీసీ జేఏసీ
ఏర్పాటు చేసుకోవడం జరిగింది. మరి పెద్దపల్లిలో కూడా అంతే చైతన్యవంతం ఉంది కాబట్టి అసలు మనం జేఏసీ ఏర్పాటు చేసుకోకపోయినా కూడా నేడు మీటింగ్ సక్సెస్ఫుల్ అయింది అని అంటే మనం చైతన్యవంతంగా ఉన్నాం కాబట్టి. మరి చైతన్యవంతంగా నేడు మనం రోడ్డు ఎక్కుతున్నాం. ఈ రోజే ఫలితాలు వస్తాయని కాదు, అన్న వాళ్ళందరూ కూడా వాళ్ళ జీవితం మొత్తం దారాపోసారు. నేను నాకు 29 సంవత్సరాలు అంటే ఇక్కడ ఉండే వాళ్ళందరూ కూడా నా వయసంత పోరాటం చేసిన వాళ్ళు ఉన్నారు. నేను పుట్టక ముందు నుంచే ఇంకా మన అన్న వాళ్ళు, చేతి దర్పన్న వాళ్ళు, మల్లన్న వాళ్ళు అందరికీ పోరాటం చేస్తున్న వాళ్ళు, మల్లేష్ అన్న వాళ్ళు. మరి ఈ విధంగా మీరు పోరాటం చేస్తున్నందుకు నాలాంటి బిడ్డలు, సంజీవ్ అన్న లాంటి వాళ్ళు ఇక్కడ ఉన్న యువకులు, ఉమేష్ అన్న, శ్రీనివాస్ అన్న, మేమందరం పుట్టిన వాళ్ళంటే అనుకూల వాతావరణం ఏర్పడుతుందని అప్పుడే జయశంకర్ సార్ చెప్పింది. తెలంగాణ ఉద్యమ సభలో 2 అంశాల మీద భౌగోళిక తెలంగాణ, సామాజిక తెలంగాణ 2 ఘర్షణలు జరుగుతున్న సమయంలో ఆయన సార్ ఏం చెప్పిందంటే అసలు తెలంగాణ అయితే రానియండి, తెలంగాణ వచ్చిన తర్వాత అప్పుడు సామాజిక తెలంగాణ ఉద్యమాలు మొదలైతే, బీసీల ఉద్యమాలు మొదలైతే, ఈ మన సంయుక్త రాష్ట్రంలో అంటే ఉమ్మడి రాష్ట్రంలో ఇట్లాంటి ఉద్యమాలకు చాలా తక్కువ సోర్స్ ఉంది కనుక తెలంగాణ రాష్ట్రం వచ్చిన తర్వాత బీసీ ఉద్యమాలు బలపడతాయి, బీసీల రాజ్యం అంటుంది. అప్పుడే జయశంకర్ సార్ చెప్పినట్టు ఇప్పుడు అలాంటి వాతావరణం ఉందని చిన్న చిన్న ఉద్యమాలు కూడా రేపు ఉవ్వెత్తున చేసే ఉద్యమాలు అని బీసీల రాజ్యం వచ్చే పునాది పెద్దపల్లి నుంచి మొదలు కావాలని నేను కోరుకున్నాను. రేపు బంధు ఉందనే విషయం ఇవాళ తెలుసుకుంటే రేపు తీసే ర్యాలీ అంటే ఇవాళ తీసే ర్యాలీ చాలా సక్సెస్గా ఉంటుంది. పెద్దపల్లి టౌన్ అంతా తిరిగి మెయిన్ రోడ్ అంతా తిరిగి రేపటి బంధువులు విజయవంతం చేయండి. బీసీల ఐక్యత వర్గీయాలని అంటూ నినాదించేందుకు పెద్దపల్లి ప్రజలందరికీ వ్యాపారాలను తెచ్చుకుంటుంది. ఈ కార్యక్రమాన్ని కొనసాగించాలని కోరుతున్నాను. రేపు బంధు సక్సెస్ పెద్దపల్లి జిల్లా కేంద్రంతో పాటు పెద్దపల్లి జిల్లాకు 14 మండలాలు ఉన్నాయి. అన్ని మండల కేంద్రాల్లో ఎవ్వరికి తెలిసినట్టుగా వాళ్ళు ఎక్కడికక్కడ పనులు చేసే విధంగా చేయాలి. మరి అంతకుముందు తెలంగాణ ఉద్యమాన్ని ఢిల్లీకి దాకించిన సెగా పురుషులం ఒకరోజు ముందు హోటళ్లకు, కిరాణా షాపులకు అందరికీ ఇంటిమేషన్ ఇస్తే వాళ్ళు తెల్లారి ఇవ్వకుండా బంద్ పెడతారు. మరి వాళ్ళు హోటల్ వాళ్ళు పిండి కానీ వాళ్ళు పాలు కానీ అవన్నీ తీసుకోకుండా ఉండు. ఈరోజు సాయంత్రమే ఎక్కడికక్కడ వాళ్ళకి ఇన్ఫర్మేషన్ ఇచ్చి ఉన్నట్లయితే వాళ్ళు స్వచ్ఛందంగా బంధుకు సహకరిస్తారు. మరి 42% వెనుకకి తగ్గకుండా మన బీసీల వద్ద ఒక థాట్ పైకి వచ్చి మనం బలంగా ఉన్నట్టయితే మన రిజర్వేషన్లు మనకే ఉంటాయి. మనం అంతా కలిసికట్టుగా పనిచేసి మరి మీరు ఏ నిర్ణయం తీసుకున్న నిర్ణయానికి నేను కట్టుబడి ఉంటానని తెలియజేస్తున్నా. జై బీసీ. ఇవాళ బీసీలకి 42% రిజర్వేషన్ తప్పకుండా సాధించుకోవాలనే ఒక ఉద్దేశంతో టైగర్ ఆర్ కృష్ణయ్య గారు పెద్ద మనసు చేసుకొని ఈ ఉద్యమాన్ని ఒక తెలంగాణ ఉద్యమం లాగా అయ్యేలాగా చేయాలని చెప్పి జావిల సీనన్న గారిని కానీ మిగతా బీసీ సంఘాలందరినీ కానీ ఒక జేఏసీగా రాష్ట్ర స్థాయిలో ఏర్పాటు చేసి ఈ జేఏసీ ఆధ్వర్యంలో అన్ని పార్టీల మద్దతు తీసుకొని రేపు 18వ తారీఖున రాష్ట్ర స్థాయి బంద్ ప్రకటన చేయడం జరిగింది. ఈ బంద్లో భాగంగా పెద్దపల్లి పట్టణంలో బంద్ కోసం వచ్చిన సమస్త సంఘాల నాయకులకి ప్రతి ఒక్కరికి రేపటి బంద్ విజయవంతం చేయాలని, ఈ బంద్ జిల్లా కేంద్రంలో చేసే బంద్తో పాటు రామనగరం నుంచి వచ్చిన మా విద్యార్థి నాయకులు కానీ, మంత్రి నుంచి వచ్చిన నాయకులు కానీ, మిగతా నియోజకవర్గాల్లో కూడా భారీ ఎత్తున ర్యాలీలు తీసి బంద్ని సంపూర్ణంగా సక్సెస్ చేయాలని కోరుతూ పెద్దపల్లి పట్టణం నుంచి వచ్చిన ప్రతి ఒక్క నాయకుడికి, సంఘ నాయకులకి అందరికీ పేరున ఈ బీసీ ఉద్యమాన్ని ఉవ్వెత్తున ఎక్సే దశలో ఒకప్పుడు ఇక్కడ జిల్లా కేంద్రంలో బీసీ సంఘం మీటింగ్ పెడితే 10 మంది వచ్చేది కరువయ్యేది. 10 మందిని గ్యాదర్ చేయాలంటే కూడా బీసీ సంఘం మీటింగ్ అంటే ఎవరు రాకపోయారు. కానీ వాళ్ళు అన్ని పార్టీల నుంచి, అన్ని సంఘాల నుంచి ఇంత పెద్ద ఎత్తున వచ్చేలాగా చేసిన మా శ్రీమన్న గారికి కూడా ధన్యవాదాలు తెలుపుతూ దీన్ని ఇలాగే కొనసాగిస్తూ బీసీలు ఐక్యంగా ఉంటూ 75 ఏళ్ల నుంచి మనకు కలగా మిగిలిపోయిన ఈ రాజ్యాధికారాన్ని సాధించే దిశగా ప్రతి ఒక్కరు కృషి చేయాలని కోరుతూ రేపటి బంద్ విజయవంతం చేయాల్సిందిగా మా శంకరన్న గారిని కానీ మిగతా సంఘాల జిల్లా అధ్యక్షులు వచ్చిన ప్రతి ఒక్కరిని పేరుగా కోరుతూ ఈ అవకాశం కల్పించిన శ్రీమన్న గారికి మరియు పెద్దపల్లి పట్టణ సంఘ నాయకులందరికీ పేరున ధన్యవాదాలు చెప్తాను. తెలంగాణ రాష్ట్ర అభివృద్ధి
లేకపోతే నరేంద్ర గౌడ్ గారి ఆదేశాల మేరకు రేపు జరగబోయే కార్యక్రమానికి బంధుకు సంపూర్ణ మద్దతు చేసుకుంటూ ప్రతి మండలంలో చేసుకుంటూ మన జిల్లా కేంద్రంలో కూడా చేస్తామని చర్చించిన ప్రజాస్వామ్యాన్ని హామీస్తూ జై బీసీ. అన్ని పార్టీల నాయకులకు బీసీ సంఘాల నాయకులకు ధన్యవాదాలు. నేను మేకపుత్ర నరేంద్ర గౌడ్ సంఘం నాది. నా పేరు సెల్ఫన్ సురేష్ గౌడ్, రాష్ట్ర జనరల్ సెక్రటరీ. ఈ బీసీ సంఘాలు చదివే దాని గురించి అందరం కలిసికట్టుగా పనిచేయాలని నేను కోరుతూ, మన దాంట్లో ఎవరన్నా బీసీలలో లీడర్ ఎదిగితే వాళ్ళు ఎంత ఎదిగితే ఆటోలతో ఆధారంతో మన ఎంత రికార్డు పట్టిందంటే పైకి చేస్తుంది. అంటే అన్ని పార్టీలలో ఈ పార్టీ ఆ పార్టీ అనేది కాదు. అందుకే మనం దేశీగా ఏర్పడి దీనికి మనం అందరం కలిసికట్టుగా పనిచేసి సాధించాలని నేను కోరుతూ, రేపు ఇచ్చిన పనులకు అన్ని విధాల నేను తీసుకొస్తానని మండల కేంద్రాలలో కూడా అన్ని మండల కేంద్రాలలో చేయాలని జిల్లా కోర్టుకు వస్తానని సమావేశాన్ని ఏర్పాటు చేసినటువంటి శ్రీమాన్ గారికి ధన్యవాదాలు తెలియజేస్తాం. అలాగే ఇక్కడికి చేసినటువంటి అన్ని పార్టీల ప్రతినిధులు మరి అన్ని కుల సంఘాల యొక్క అధ్యక్షులు మరి పనిచేస్తున్నటువంటి నాయకులందరూ కూడా నమస్కారాలు తెలియజేస్తున్నాం. ఈ బీసీ ఉద్యమం అనేది కులాలకు సంబంధించినటువంటి వ్యవస్థ. ఇది మళ్ళా దేశంతో ముడిపడినటువంటి వ్యవస్థ కాబట్టి ఇందులో సోదరులు చెప్పేట్టు నిర్లక్ష్యం కానీ ఓపికతోటి చాలా నిర్మాణాన్ని చేయాల్సినటువంటి అవసరం ఉన్నది కాబట్టి అలాంటి నిర్మాణాన్ని కూడా చేపట్టాలని చెప్పేసి నేను ఒకటి కోరుతున్నా. యాదవ సంఘం వచ్చేది కూడా పార్టిసిపేషన్ చేసి నాకు మా సంఘం అంటే మా అధ్యక్షుడు కానీ మా వర్కింగ్ ప్రెసిడెంట్ కానీ చెప్పడం జరిగింది. వారి సూచనతో ఇక్కడికి రావడం జరిగింది. కాబట్టి సంఘం తరఫున ఎలాంటి కార్యక్రమాన్ని ఇచ్చినా కానీ నేను శిక్షా వహించి నేను పూర్తి చేసిన ఒక రౌండ్ టేబుల్ సమావేశాన్ని ఏర్పాటు చేసి దానికి ఒక కార్యాచరణను ప్రకటించి మరి ఇవాళ దేశంలోనే మన తెలంగాణలో మొదలైంది ఉద్యమం కాబట్టి దేశవ్యాప్తంగా అవుతుంది. కాబట్టి పెద్దపల్లి కూడా మరి చాలా వాటికి కూడా మూలంగా ఉన్నటువంటి పెద్దపల్లి కాబట్టి ఈ ఉద్యమంలో కూడా ప్రధాన పాత్ర పెద్దపల్లి పోషించాలని నేను కోరుతున్నాను. ఇక్కడికి వచ్చిన ప్రముఖులందరికీ కూడా మరొకసారి నమస్కారాలు తెలియజేస్తున్నాను. ఈ రౌండ్ టేబుల్ సమావేశానికి వచ్చినటువంటి ప్రతి ఒక్కరికి పేరు పేరున నేను ముందుగా నమస్కారం తెలియజేస్తూ, వాస్తవానికి నేను ఎప్పుడు ఇలాంటి బీసీ మీటింగ్ కానీ ఏ మీటింగ్ కానీ పార్టీ మీటింగ్లో పోయడానికి ఫస్ట్ టైం ఎందుకో నాకు మీరు చెప్పకముందే నేనే శ్రీమానికి ఫోన్ చేసిన, చాలా మందికి ఫోన్ చేసిన. అన్ని రకాలుగా మనము బీసీ బంధువులు సక్సెస్ చేయాలని చాలా మంది చెప్పడం జరిగింది. ముందుగా నేనే మా వర్తక వ్యాపార సంఘంలో కూడా చెప్పడం జరిగింది. ముఖ్యంగా మా మోటార్ అసోసియేషన్ కూడా బంధు పెట్టామంటే అందరూ స్వచ్ఛందంగా ఒప్పుకున్నారు, బంధు కూడా చేయడం జరిగింది. ఇంకొక విషయం ఏంటంటే ఈరోజు నేను ఒక దగ్గరికి వెళ్తే వాళ్ళే స్వచ్ఛందంగా మేము రేపు పనిచేస్తున్నామని చెప్పి వాళ్ళ గ్రూప్లో మెసేజ్ పెట్టడం జరిగింది. వాస్తవానికి మనం ముందుగానే సక్సెస్ అయిన ఈ అవకాశం ఇష్టం. రాజకీయంగా కానీ ఉద్యోగపరంగా కానీ అనేక రకాలుగా మనం అనేకంగా ఇబ్బందులు పడతాము కాబట్టి వాటి హక్కుల్ని మనం కాపాడాల్సిన బాధ్యత మనందరికీ ఉంది. కాబట్టి పెద్దలు ఇక్కడికి వచ్చిన వాళ్ళందరూ కలిసి ఏదైతే నిర్ణయం తీసుకున్నారో భారతీయ జనతా పార్టీ పక్షాన మా పూర్తి మద్దతు ఉంటుందని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తూ, రేపు ఏదైతే ప్రభుత్వ జూనియర్ కళాశాల మైదానం నుంచి ఏదైతే ద్విచక్ర వాహనాల ర్యాలీ తీసుకున్నారో అందులో తప్పకుండా 100 తగ్గకుండా బైకులు అలాగే 250 పైనే మేము సంఖ్య ఉంటుందని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తూ, ఈ కార్యక్రమాన్ని విజయవంతంగా తీసుకోవడంలో మా పాత్ర ఖచ్చితంగా ఉంటుందని చెప్పి తెలియజేస్తున్నాను. ఈ అవకాశం ఇచ్చిన నాతోటి బీసీ నాయకులందరికీ హృదయపూర్వకంగా ధన్యవాదాలు. హలో, ఉప్పు రాజకుమార్ గారు టీఆర్ఎస్ టౌన్ ప్రెసిడెంట్. రాష్ట్ర బీసీ సంఘాల ఆధ్వర్యంలో ఇచ్చిన బంధు పిలుపును మనమంతా సక్సెస్ చేయాలి అని ఒకే ఒక ఉద్దేశంతో ఈనాటి ఈ కార్యక్రమాన్ని వచ్చి చేసిన బీసీ సంఘాలు, అదేవిధంగా కుల సంఘాలు, అదేవిధంగా మిగతా అందరికీ పేరున హృదయపూర్వక నమస్కారాలు.
ఈ కార్యక్రమాన్ని ఈ గత 2-3 రోజులుగా కంటిన్యూగా టచ్లో ఉంటూ ఈ కార్యక్రమాన్ని అద్భుతంగా ఏర్పాట్లో అతి ముఖ్యమైన పాత్ర పట్టిన శ్రీమన్న గారికి అదేవిధంగా శంకరన్న గారికి హృదయపూర్వక ధన్యవాదాలు. మనందరం కూడా గతము మరి బీసీ రిజర్వేషన్ ఇన్ని సంవత్సరాలు ఇవ్వలేదు, ఎందుకు ఇవ్వలేదు, ఏం చేయలేదు అనే కార్యక్రమం పక్కన పెట్టి రేపు రాబోయే, ఎందుకంటే బీసీలంతా ఒకే ఉద్దేశంతో ఉన్నారు, ఖచ్చితంగా రిజర్వేషన్ సాధనలో వీళ్ళంతా ఉద్యమానికి సిద్ధమయ్యారు అనే ఒక నినాదాన్ని ప్రజలందరికీ, అంటే ఇప్పుడు పాలిస్తున్న ఎవరైతే రేపు ఈ బీసీ రిజర్వేషన్ చేసే అవకాశం ఉందో వారికి మన ఉద్దేశాన్ని స్పష్టంగా తెలియజెప్పాల్సిన అవసరం ఉంది. అంటే ఒక మంచి అవకాశం వచ్చింది. ఖచ్చితంగా ఈ బంధువులు మనందరం కూడా దయచేసి ప్రతి ఒక్కరు మనము వచ్చింది 50 మందే కావచ్చు, మనకు ఖచ్చితంగా మనకు 100 మంది మన బంధువులు స్నేహితులు ప్రతి ఒక్కరిని ఇన్వాల్వ్ చేసి రేపటి బంధువులు సక్సెస్ చేయడం, ప్రతి ఒక్కరు కూడా బీసీలు అందరూ ఐక్యమత్యం ఉన్నారు, బీసీలు అందరూ రిజర్వేషన్ కొట్లాడుతున్నారు, బీసీల రిజర్వేషన్ సాధనలో ఉంటున్నారు అనే విషయాన్ని మనందరం ప్రజలందరూ తెలియజెప్పాలనే ఉద్దేశంతో మనందరం కూడా ముందుండాలని మనస్ఫూర్తిగా మీరందరినీ కోరుకుంటూ ఈ అవకాశం ఇచ్చిన ప్రతి ఒక్కరికి పేరు పేరు ధన్యవాదాలు. జై తెలంగాణ, జై కేసీఆర్. సర్కిల్ కూడా ఇవాళ జారీ చేయాలని ఈ మద్దతు సర్కిల్ తెలుగుతుంది. రైతు ర్యాలీలో 50 రైతులు వస్తాయి. బీసీ బంధువులందరికీ అలాగే మరి నాయకులందరికీ కూడా పేరు పేరున హృదయపూర్వక నమస్కారం. ఈ సమావేశం కష్టంతో కూడిన పని కాబట్టి చేపట్టిన వారికి మరి ఒకసారి పేరు పేరున హృదయపూర్వక బీసీ ప్రోగ్రాంకు ప్రతి ఒక్కరు సహకరిస్తారని కూడా అందరం ఆశిస్తాం. అందరి ఆశయం ఉంటుంది కాబట్టి కంపల్సరీ ఏ పని చేసినా సక్సెస్ అవుతుంది. కాకపోతే అందరికీ టైం రావాలి కాబట్టి నేను ఒక్కటే నా అభిప్రాయం. రేపు ర్యాలీ అనేది వాస్తవం జెండా చవలసిన అందరూ రేపు జెండా చవలస అక్కడే ఉంటుంది కాబట్టి నాకు తెలుసు కాబట్టి బాగా బిజీ ఉంటుంది. ఈ ప్రోగ్రామ్ ఏంటో సీనియర్ కాలేజ్ నుంచి మొదలుపెట్టారు. అమ్మన్నగర్ చౌరస్తా, మజీ చౌరస్తా, జెండా చౌరస్తా, అమ్మన్నగర్ ఇట్లా తీస్తే బాగుంటుందని నా యొక్క అభిప్రాయం. కాకపోతే ఒక విషయం ఏంటంటే అందరికీ ప్రొఫెషనల్గా అనుకూలంగా ఉండే రోజు బంధు పిలిపిస్తే బాగుంటుంది. వ్యతిరేకత కాకుండా మన పని కోసం కాబట్టి కంపల్సరీ త్యాగం చేయాలి. రాష్ట్ర బంధువులు గత 2-3 రోజులు శ్రీమారాయణ గారు ఎప్పుడు 2-3
నాయకులను కానీ వర్గాలు కానీ వ్యాపారస్తులు అందరూ కానీ రేపు కలిసికట్టుగా బీసీ సంఘ నాయకులు కానీ రేపు మనం అందరం కలిసికట్టుగా ఏకదాటిగా ఉండి రేపు జెండా నుంచి బైక్రాలు తీసి జెండా నమాజు బస్టాండ్ ఇలా అయ్యప్ప టెంపుల్ మళ్ళీ మసీదు మళ్ళీ జెండా వరకు వచ్చి కంప్లీట్ చేసి పెద్దల సూచనలు మరి రేపు బంధు కార్యక్రమాలు మా పూర్తి మద్దతు ఇరు సంఘాల మద్దతు ఉంది. స్వర్ణకార సంఘం, పెండి బంగార వర్గాల సంఘం పూర్తి మద్దతు తెలుపుకుంటూ మన బీసీ సంఘ నాయకులతో అందరూ కలిసిగా పనిచేయాలని మా సంఘాల తరఫున నిర్ణయించుకున్నాం. రేపు బంధు కార్యక్రమంలో పూర్తి మద్దతు తెలుపుతామని అందరికీ సభ్యులుగా తెలియజేస్తున్నాం. పెద్దపల్లి పద్మశాలి మండల అధ్యక్షులు భాస్కరరావు గారి అప్డేట్ 12 నిమిషాలు. మన పూర్ణాచారి గారని విశ్వబ్రాహ్మణ సంఘ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి పనిచేసి బీసీ రిజర్వేషన్ అమలుకు సంబంధించి ఉన్నటువంటి అవంతరాలను అధిగమించి వాటిని అమలు చేసే ప్రక్రియలో భాగంగా ఇవాళ బంద్ కోసం జేఏసీ పిలుపు ఇచ్చింది. ఇవాళ ఇక్కడ సమావేశం బీసీ కుల సంఘాలు, బీసీ బిడ్డలంతా ఇక్కడ రావడం చాలా సంతోషకరమైన విషయం. ముఖ్యంగా తెలంగాణ ఉద్యమం తర్వాత అనేక ఉద్యమాలు, చిన్న చిన్న ఉద్యమాలన్నీ కూడా అవి లెక్కలు కాకుండా పోతూ ఉన్నాయి. ఒక పెద్ద ఉద్యమం ముందు చిన్న ఉద్యమాలన్నీ కూడా అవి పట్టించుకునే పరిస్థితి ఉంటుంది. రేపు మరి ఈ బీసీల రిజర్వేషన్ అమలు లోపల మనకు తప్పకుండా సక్సెస్ కావాలంటే ప్రతి ఒక్కరు కూడా జాగ్రత్తగా వ్యవహరించాలి. ఎందుకంటే ఈ రిజర్వేషన్ అమలు కాకుండా చేసే కుట్రలు పెద్ద ఎత్తున జరుగుతూ ఉంటాయి. అది భారతీయ జనతా పార్టీ కావచ్చు, టీఆర్ఎస్ కావచ్చు, కాంగ్రెస్ పార్టీలు కావచ్చు, మద్దతు తెలుపుతున్నా కూడా ఈ బీసీ రిజర్వేషన్ ఎందుకు అమలు కావడం అనేది ఒక ప్రశ్న. ఇది పైకి చెప్పడం లేదు, చేసే పని లేదు. కాబట్టి బీసీ బిడ్డలంతా జాగ్రత్తగా ఉండాలి. ఇవాళ నేను ఒక పనితోనే ఇది విజయవంతమైందని అనుకోను. దీన్ని భవిష్యత్తులో మరింత ఉధృతం తీసుకుపోవడానికి ఒక కార్యాచరణ కూడా మనం అనేక సందర్భాలలో సమావేశాలు కావాల్సి ఉంటాయి. మరి రాష్ట్ర విశ్వబ్రాహ్మణ సంఘం తరఫున మేము ఆల్రెడీ 2 రోజుల కింద సర్క్యులర్ జారీ చేసి ఉన్నాం. అన్ని మండలాలు, అన్ని గ్రామీణ ప్రాంతాలలో కూడా విశ్వబ్రాహ్మణులంతా కూడా పనుకారం పూర్తి చేసేవాళ్ళు, వడ్డని పూర్తి చేసేవాళ్ళంతా కూడా బంద్ చేయాలని మేము తీర్మానం చేసుకున్నాము. ఆల్రెడీ సర్క్యులర్ ఇష్యూ అయింది. రేపు అందరం కూడా స్వచ్ఛందంగా బంద్లో పాల్గొంటాము. దాన్ని విజయవంతం చేయడానికి కూడా విశ్వబ్రాహ్మణులంతా కూడా ముందుకున్నారు. రేపు తప్పనిసరిగా ఈ పట్టణంలో ఉన్న వెండి బంగారు వర్తక సంఘం షాపులు మరియు స్వర్ణకారం పనిచేసే వాళ్ళు, వడ్డరింగ్ పనిచేసే వాళ్ళంతా కూడా, కమ్మరి వృత్తి పనిచేసే వాళ్ళంతా కూడా రేపు బంద్లో స్వచ్ఛందంగా పాల్గొంటారు. అదేవిధంగా మరి జెండా ప్రాంతంలో ఒక పెద్ద సమావేశం లాగా, అంటే అక్కడ పుల్లలు చేసుకుని అక్కడ నుంచి ర్యాలీ తీయడమా, మరి మోటార్ సైకిల్ ఏదైనా ఒకటి నిర్ణయం చేసుకొని చేస్తే దానిలో కూడా మేము పెద్ద ఎత్తున పాల్గొనడానికి సిద్ధంగా ఉన్నాం తెలియజేస్తూ, మీ అందరికీ ఒక విషయం మళ్ళీ ఎందుకు స్పష్టం చేస్తున్నామంటే, ఉద్యమం అనేది ఒక్క రోజుతోనే ఆగిపోదు. ఇది భవిష్యత్తులో ముందుకు పోవాలంటే అందరూ కూడా పార్టిసిపేట్ చేసుకోవాలి. అలసిపోవద్దు, నిర్లక్ష్యం కూడా చేయొద్దు. ఒక రోజుతో అయిపోతుంది, పెద్ద ర్యాలీ తీసుకుని సంతోషపడాల్సిన అవసరం కాదు. ఈ రిజర్వేషన్స్ అమలు అయ్యేంత వరకు కూడా మనం నిరంతరం పోరాటం చేస్తే దాంట్లో విజయవంతం కాలేదు. ఇది తప్పనిసరిగా మేధావులు మరి బీసీ బిడ్డలంతా కూడా కలిసి మరింత దృఢ నిశ్చయంతో రేపు బంధుకు పాల్గొనడం కాకుండా భవిష్యత్ కార్యాచరణ కూడా మనం చేసుకునే విధంగా ఉండాలని తెలియజేస్తూ ఈ అవకాశం ఇస్తున్న కూడా పేరు పెట్టారు. నల్లవేలి శంకర్, శ్రీమాన్ గారు అందరూ బీసీ సంఘ నేతలు. ఇంతకుముందు పూర కొండయ్య ఉండే, ఆయన ఉన్నప్పుడు కూడా మేము బీసీ సంఘంలో పనిచేసినాం. ఇప్పుడు వీళ్ళిద్దరు కూడా ఉద్యోగులు ఉన్నారు, వీళ్ళ సంఘంలో కూడా పనిచేస్తున్నాం. కాబట్టి ఇచ్చిన పిలుపు మేరకు ఎప్పుడు ఏ టైంకి రమ్మంటే ఆ టైంకి జెండా కానే కానీ ఏ కాడే కానీ బంధుని ఏ రకంగా మీరు నిర్ణయం తీసుకుంటే ఈ సమావేశంలో పెద్దల సూచనల మేరకు నువ్వు ఆ సమావేశానికి పలానా టైం జెండా రమ్మంటే పొద్దున నమాజ్ కాగా 5 గంటల రమ్మన్నా కూడా ఆ టైం కట్ట కలిసి ఉంటాం. దానికి మేము సిద్ధంగా ఉన్నాం. బీసీ సంక్షేమ సంఘం తరఫు నుంచి నాకు జిల్లా రచక సంఘం అధ్యక్షులుగా ఉన్నది, 40 సంవత్సరాల కాంగ్రెస్ సీనియర్ అనుభవం ఉన్నది. ఇవన్నీ నేను పట్టాలు పెట్టి బీసీ బిడ్డ ఉండేందుకు పూర్తిగా మా రచక సంఘం పూర్తిగా మద్దతు. ఇవాళ మన శ్రీవారు పెద్దలందరూ దీన్ని పేరు పిలవడం జరిగింది. దీనికి మనం పూర్తి మద్దతు ఇస్తాం. ఇంకోటి దీని ద్వారా ఈ సభ ద్వారా ఒకటే నేను చెప్పదలుచుకుంటున్నాను. ప్రతిసారి ప్రతి ఎలక్షన్స్ వచ్చినప్పుడు కానీ ప్రతి పొలిటికల్ పార్టీ నిర్వహించడం ఏమైనా జరిగినప్పుడు వాళ్ళ ఆలోచన ఉంటుంది, మన అడుగులు ఉంటుంది. ఒకసారి ఇక్కడ గమనించండి, ప్రతి దాంట్లో వాళ్ళ ఆలోచన ఉంటుంది, మనం అడుగులై మనం వాళ్ళ ఆలోచనకు పని చేస్తున్నాం. కానీ అదే ఆలోచన మనకు ఎందుకు రావట్లేదు
మనం దానికి ఇంప్లిమెంట్ చేయలేకపోతున్నాం. అది ఒకటి మనం ఆలోచించాల్సిన విషయం. సభాధ్యక్షులు శ్రీమోహన్ గారికి, విశాఖ గారికి, సంఘ నాయకులకు అందరూ కూడా పేరు ధన్యవాదాలు తెలియజేస్తాము. రేపు బీసీ బంధుకు మా స్వర్ణకార సంఘం తరఫున సంపూర్ణ మద్దతు తెలియజేస్తా ఉన్నాం. రైతురాజులు కూడా మేము 55 మంది కూడా పాల్గొన్నాం. సంపూర్ణ మద్దతు తెలియజేస్తామని ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం. అవకాశం ఇచ్చిన సభాధ్యక్షులు శ్రీమోహన్ గారికి ధన్యవాదాలు తెలియజేస్తాము. అధ్యక్షులు మరి విశాఖ గారు మరి ఈనాటి కార్యక్రమానికి విజయవంతం చేయడానికి ఈరోజు ఇక్కడ ఈ సమావేశం చేయడం జరిగింది. అసలు మనం పరిశీలించలే బీసీ గురించి, మనం పరిశీలించాల్సిన శక్తి రాలే బీసీ గురించి. ఎదుగుపడతాము ఎక్కడి నుంచి ఎక్కడికి పోయింది రాజ్యాంగంలో కూడా, ఎక్కడి నుంచి ఎక్కడికి పోయింది ఎలక్షన్స్, ఎక్కడ జరుగుతున్న ఎలక్షన్లు, ఎవరికి మద్దతు ఇస్తున్నాం బీసీ వాళ్ళం, ఎందుకు మద్దతు ఇస్తున్నాం, దేనికోసం మద్దతు ఇస్తున్నాం, ఎందుకు లేరు మన పార్లమెంట్లో మన వాళ్ళు, ఎందుకు లేరు మన వాళ్ళు బీసీ అసెంబ్లీలో, ఎందుకు లేరు మంత్రులు, ఎందుకు లేరు ముఖ్యమంత్రులు, మరి ఎందుకు గమనిస్తలేరు మన బీసీ వర్గం. మరి ఏదైనా పోరాటాలు వస్తే బీసీఏ ముందు పడుతుంది కదా. వాళ్ళ కష్టాలు వచ్చినా మనమే, ఇంకోళ్ళ కష్టాలు వచ్చినా మనమే, మరి మనకు కష్టం వస్తే ఎందుకు ముందు పడతలేరు వాళ్ళు. మరి ఒకసారి మన బీసీ బిడ్డలంతా ఆలోచించాలి. మరి ఈనాటి ఈ కార్యక్రమం ఇంత పెద్దగా చేసినందుకు శ్రీమాన్ గారికి ధన్యవాదాలు. మరి రేపటి ఈ యొక్క బంధుకు, బీసీ బంధుకు రేపు ఈ తెలంగాణలో ఎన్నో బంధువులు నిర్వహించాం. మనం 14 ఏళ్ళు ఏకధాటిగా పోరాటం చేసిన వ్యక్తులు మనం. ఎప్పుడో ఒకసారి పోరాటం చేసిన వ్యక్తులే కాదు, 14 ఏళ్ళు నిరంతరం పోరాటం చేసిన వ్యక్తులు మనం అంతా. మరి ఇప్పుడు ఈ బీసీ కూడా ఎంత త్యాగం అయితే చేస్తామో అంత ఫలితం వస్తుందని నేను భావిస్తున్నా. మరి రేపటి బంధుకు మనం అందరూ సహకరించి గ్రామాల నుంచి ఎడ్ల బండ్లు అయిపోయింది, బైక్లు అయిపోయింది, ఆటోలు అయిపోయింది, ఏదైనా అయిపోయింది, కాని నడుగైపోయింది, ఆ విధంగా మనం 100% మనం రేపటి బంధులో పాల్గొని విజయవంతం చేయాలని శ్రీమన్ గారికి, మరి శంకర్ గారికి, విశేఖర్ గారికి పేరు రావాలని నేను మనసారా కోరుకుంటున్నాను. ఏదైతే మీకు ప్రవృత్తులు ఉన్నాయో, వ్యాపారాలు ఉన్నాయో, ఖచ్చితంగా పనిచేసి మన యొక్క ఏదైతే ఉందో సోషల్ మీడియా ద్వారా రేపే ఉన్నది కాబట్టి మన కార్యక్రమం కూడా ఈరోజు పెట్టుకున్నాం కాబట్టి ఖచ్చితంగా మన బీసీ బిడ్డలందరం కూడా ఒకటై ఒక కార్యక్రమాన్ని విజయవంతం చేయడానికి ఖచ్చితంగా కృషి చేయాల్సిన అవసరం ఉంది. మీరందరూ కూడా ఖచ్చితంగా, ఎందుకంటే మొదటి ఉద్యమం మొదటిసారిగా జేఏసీ ఏర్పడి ఒక ఆర్ కృష్ణయ్య ఆధ్వర్యంలో అందరి సమక్షంలో, అన్ని పార్టీల సమక్షంలో ఈ ఉద్యమాన్ని నడుపుతున్నాం కాబట్టి భవిష్యత్తులో ఇలాంటి కార్యక్రమాలు నిర్వహించాల్సి వచ్చినా కూడా ఒక బీసీ జేఏసీ గ్రూప్ అంతా ఇక్కడ శ్రీమాన్ గారు ఏర్పాటు చేసి అందరూ కూడా అన్ని కార్యక్రమాలు కూడా ఇందులో షేర్ చేయాల్సిందిగా వేడుకుంటున్నాం. అదేవిధంగా ఈ యొక్క కార్యక్రమానికి అధ్యక్షత వహించిన శ్రీమన్న గారు, అదేవిధంగా శంకరన్న గారు, మనోజ్ గారు, దాస విశాఖ గారు, తర్వాత ధర్మన్న గారు, ఇక్కడ వచ్చిన అన్ని కుల సంఘ నాయకులు, పార్టీ నాయకులు అందరికీ కూడా ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేసినందుకు ప్రతి ఒక్కరికి పేరు పేరున ధన్యవాదాలు.